శ్రీమాత్రే నమః. నేను వర్షాకాలం బిగినవగానే నాటుకున్న మొక్కలు, విత్తనాలు. గోంగూర నాటుకున్నాను, బాగా మొలకలు వచ్చినాయి. కంద నేను జూన్ ఫస్ట్ వీక్లో నాటుకున్నాను, ఇవి కూడా బాగా మొలకలు వచ్చినాయి. ఎర్రబెండ విత్తనాలు, ఎర్రబెండ కూడా బాగా మొలకలు వచ్చినాయి. ఇవి గోరుచిక్కుడు విత్తనాలు నేను తయారు చేసుకున్నాను. వేసిన విత్తనాలన్నీ మొలకలు వచ్చినాయి. ఇది పొట్ల 4 విత్తనాలు పెడితే ఒక్క మొక్క మొలిసింది. దీంట్లో 2 మొలకలు వచ్చినాయి, దీంట్లో కూడా 2 వచ్చినాయి. కాకర విత్తనాలు నాటుకున్నాను, కాకర కూడా బాగా వచ్చింది. 2 మొక్కలు, 2 విత్తనాలు పెట్టుకుంటే ఒక్క మొక్కే వచ్చింది. దీంట్లో 2 మొలకలు వచ్చినాయి. ఎర్రబెండ వేసిన విత్తనాలు, మనం తయారు చేసుకున్న విత్తనాలు అయితే మొత్తం బాగా మొలకలు వస్తాయి. అన్నీ బాగా వచ్చినాయి. నా దగ్గర మొలకలు వచ్చిన చామదుంపలు 5-6 ఉంటే చిన్న కుండీల్లో కూడా పెట్టుకున్నాను. చామదుంపలు, మాకు కంద అంటే చాలా ఇష్టం, మేము కంద బాగా తింటాం. అందుకని నేను కంద మొక్కలు చాలా నాటుకున్నాను. ఇవి బాగా పెరిగినాయి. చామదుంప మొక్కలు నేను పాటింగ్ మిక్స్ నేను మామూలుగానే రైతులు చేసే విధానంలోనే చేస్తూ ఉంటాను. మట్టిలో ఎరువు మాత్రమే కలుపుకున్నాను, దాంట్లో ఇంకేమీ కలపలేదు. అందరూ వేమంటారు, వేపపిండి అంటారు, ఇంకా ఏయో నాకు అసలు ఆ పేర్లు కూడా తెలియదు. అన్నీ ఏయో పాటింగ్ మిక్స్, కోకోపిట్ అంటారు, మళ్ళీ ఇంకా కంపోస్ట్ అంటారు. కంపోస్ట్ కలుపుకుంటాను కొంచెం, మొక్కలు బాగా పెరిగిన తర్వాత కంపోస్ట్ పైన కొంచెంగా వేసుకోవటానికి ఉపయోగించుకుంటాను. ఈ మట్టిలో మాత్రం పశువుల ఎరువు మాత్రమే కలిపి పెట్టుకున్నాను. కింద కుండీల్లో బాగా పెరిగినాయి కంద మొక్కలు. బాగా వచ్చినాయి. ఈ మట్టిలో కూడా నేను ఓన్లీ పశువుల ఎరువు మాత్రమే కలిపి పెట్టుకున్నాను. నర్సరీ గ్రో బ్యాగ్స్లో నేను తోటకూర నాటుకున్నాను కదా, ఇవి కూడా బాగా వస్తున్నాయి వర్షానికి. చాలా పొడవు పెరిగినాయి. ఇక్కడ వరకు తుంచేసుకుంటే కొమ్మలు బాగా పెరుగుతాయి. కుండీలో దుంప బచ్చలి బాగా పెరిగింది. ఇవి వేరే కుండీలో కొమ్మలు నాటుకుంటే మనకి బచ్చలి కూర బాగా పెరుగుతుంది వర్షాకాలంలో. మా ఇంటి ముందు క్రోటన్స్, ఇవి చిన్న స్నేక్ ప్లాంట్స్ బాగా ఉన్నాయి. సమ్మర్లో కూడా ఇవి ఎండను తట్టుకొని బాగా బతుకుతాయి. జేడ్ ప్లాంట్, ఇవి మా ఇంటి ముందున్న మొక్కలు, నా మిద్దె తోటలో నేను నాటుకున్న మొక్కలు. నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి,
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.